హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీకి ఒక లోటు ఉంది. ఆ లోటు త్వరలోనే తీరిపోబోతోంది. ఇప్పటికే జనసేన పార్టీ 21 స్థానాల్లో అసెంబ్లీకి పోటీ చేసి 21 గెలిచింది. మరో 2 ఎంపీ స్థానాలు కూడా గెలవటం జరిగింది. అంటే అసెంబ్లీలోనూ జనసేన యొక్క ప్రాతినిధ్యం ఉంది. అటు దేశంలో కేంద్రంలో చూసుకుంటే కేంద్రంలో కూడా 2 ఎంపీలతో జనసేన ప్రాతినిధ్యం ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. మొదటిసారి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పుడు ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని హరిప్రసాద్ గారికి ఇచ్చారు. తద్వారా శాసన మండలిలో కూడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లభించింది. మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఆ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబు గారికి ఇచ్చారు. అయితే నాగబాబు గారిని మంత్రిగా కూడా చేస్తానని గతంలో తెలుగుదేశం పార్టీ అంటే ప్రభుత్వ పరంగా కూడా దీని మీద ఒక ప్రకటన చేశారు. కానీ మంత్రిని చేయలేదు, కానీ ఎమ్మెల్సీకి అయితే చేశారు. అంటే జనసేన పార్టీకి అటు రాష్ట్రంలో శాసన సభలోను శాసన మండలిలోనూ ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర స్థాయిలో తీసుకుంటే లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది, రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఈ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో గతంలో ఒక స్థానం ఖాళీ అయింది. మోపిదేవి వెంకటరమణ తన స్థానానికి రాజీనామా చేసినప్పుడు ఆ స్థానంలో సానా సతీష్కి ఆ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అప్పుడే ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబుకి ఇచ్చారు. వాస్తవానికి నాగబాబు గారిని కేంద్రానికి పంపాలి, ఇలాగ రాజ్యసభ స్థానం ఇచ్చి అని చెప్పేసి భావించారు. అయినప్పటికీ అక్కడ కొన్ని సమీకరణాలు కుదరలేదు. తద్వారా దాన్ని మోపిదేవి వెంకటరమణ గారి స్థానంలో సానా సతీష్ని తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు పంపించింది. అయితే జనసేన పార్టీకి ఒక లోటు ఉండిపోయింది. లోక్సభలో అయితే 2 ఎంపీలు ఉన్నారు, కానీ రాజ్యసభలో ఇంకా ఖాతా తెరవలేదన్న ఒక లోటు అయితే ఉండిపోయింది. ఆ లోటు ఇప్పుడు తీరే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి విడతగా వైఎస్ఆర్సీపీ నుంచి 2 రాజీనామా చేశారు. ఒకరు బీదా మస్తాన్ రావు. ఆయన రాజీనామా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ బీదా మస్తాన్ రావుని మళ్ళీ కొనసాగించింది. ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీకి వచ్చి జస్ట్ కేవలం ఒక అడ్జస్ట్మెంట్, పార్టీ మారడం అనే అడ్జస్ట్మెంట్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత పాక సత్యనారాయణకు బీజేపీ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడిన స్థానంలో పాక సత్యనారాయణ అనే వ్యక్తికి బీజేపీ రాజ్యసభ సభ్యత్వం కల్పించింది. ఇకపోతే మోపిదేవి రాజీనామా చేసినప్పుడు సానా సతీష్ని తెలుగుదేశం పార్టీ అక్కడ నిలబెట్టింది. వాస్తవానికి ఇక్కడ 3 స్థానాలు లభిస్తే కూటమి అధికారంలోకి వచ్చాక 3 స్థానాల్లో 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకుంది, 1 స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. అయితే అప్పుడు జనసేన పార్టీకి 1 స్థానం ఇవ్వాలి అన్న డిమాండు, ఇస్తారన్న అంచనా నెలకొన్నాయి, కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు తాజాగా రాజ్యసభ నుంచి 4 స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో 3 స్థానాలేమో వైఎస్ఆర్సీపీవి, 1 స్థానమేమో తెలుగుదేశం పార్టీది. వాస్తవానికి మోపిదేవి వెంకటరమణ నుంచి ఖాళీ అయిన స్థానాన్ని సానా సతీష్ తీసుకున్నారు, కానీ ఆ స్థానానికి కూడా అప్పుడే కాలపరిమితి ముగిసింది. కాబట్టి మళ్ళీ సానా సతీష్ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. అయోధ్య రామిరెడ్డి కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, పరిమళ్ నత్వాని, వీళ్ళ కాల పరిమితి ముగిసింది. రాజ్యసభ సభ్యులుగా వీళ్ళ కాల పరిమితి ముగిసింది. సో 4 స్థానాలు మళ్ళీ అవైలబిలిటీలోకి వచ్చాయి. మరి ఈ 4 స్థానాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2 తీసుకుంటుంది, బీజేపీకి 1 ఇస్తుంది, జనసేన పార్టీకి 1 ఇస్తుంది అన్న అంచనాలు అయితే మొదలయ్యాయి. దీని మీద రకరకాల పత్రికల్లో రకరకాల కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ 3 తీసుకొని బీజేపీకి 1 ఇస్తుందా, లేకపోతే అందులో 1 జనసేన పార్టీకి ఇస్తుందా అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీ నుంచి ఎవరిని తీసుకుంటారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు జనసేన పార్టీ గనక 1 స్థానాన్ని ఇచ్చినట్టయితే బీజేపీ మాత్రం వదులుకోదు. ప్రతిసారి బీజేపీ రాష్ట్ర కోటాల నుంచి ఒక్కొక్కళ్ళని పెంచుకుంటూ పోతుంది. బీజేపీ లక్ష్యం రాష్ట్రం కాదు, కేంద్రంలో బీజేపీ బలంగా ఉండాలి, సొంత పార్టీ సభ్యులు కావాలి. కాబట్టి రాష్ట్రం నుంచి ప్రతి సందర్భంలో ఖాళీ అయినప్పుడు అది 3 అయినా 2 అయినా 4 అయినా 1 మాత్రం బీజేపీకి ఇవ్వాలనేది బీజేపీ ప్రతిపాదన. ఆ మేరకు 1 బీజేపీకి ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు ఈ 3 1 మళ్ళీ సానా సతీష్కి కేటాయిస్తారన్న మాటలు వినపడుతున్నాయి. మిగతా 2 ఏం చేస్తారు? 1 జనసేనకి ఇచ్చి 1 టీడీపీకి ఇస్తే టీడీపీలు ఎవరికి ఇస్తారనేది ఒక చర్చ అయితే, జనసేన పార్టీలకు ఎవరికి ఇస్తారనేది మరొక చర్చ జరుగుతూ ఉంది. అయితే సాక్షి లాంటి పత్రికలు ఇప్పటికే దాని మీద రాస్తున్నాయి. లింగమనేని రమేష్ గారికి ఇస్తున్నారు జనసేన పార్టీ నుంచి అని. వాస్తవానికి లింగమనేని రమేష్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితులు. ఆయనకు చాలా రకాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆయన అదేవిధంగా క్లోజ్గా ఉంటారు. అంటే 2 పార్టీలు కూడా చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి లింగమనేని రమేష్ అని చెప్పాలి. మరి లింగమనేని రమేష్ గారిని ఈ పదవి వరించబోతోందా, లేకపోతే మరెవరినైనా
పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానానికి తీసుకుపోతారా, ఎవరు ఉండొచ్చు, ఏ పేర్లు ఉండొచ్చు అనేది చర్చ అయితే జరుగుతోంది. మరి మీరు కూడా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జనసేన పార్టీకి అయితే ఒకటి రావటం ఖాయంగా కనపడుతుంది. వస్తే ఎవరిని నియమిస్తే బాగుంటుంది, జనసేనలో ఆ స్థాయి స్టేచర్ ఉన్న నాయకులు ఎవరు, రాజ్యసభకు ఎవరిని పంపితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ మాత్రం నొక్కి మీరు కూడా మెంబర్గా జాయిన్ అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే.